మూసి సుందరీకరణ ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు. కానీ ఇల్లు కూల్చేసి గాంధీజీ విగ్రహాన్ని పెడతాము అని ప్రభుత్వం చెప్పినప్పుడు, మహాత్మా గాంధీ ఏదైతే అహింసా మార్గాన్ని ఎంచుకున్నారో, ఆయన మార్గాన్ని ఎంచుకొని ప్రొటెస్ట్ చేసే పరిస్థితి. సో, ఒక్కసారి మనం ఈ టెంట్‌లో కూడా చూస్తే మూసీ దాండీ మార్చ్ అని పెట్టుకున్నారు. మహాత్మా గాంధీ ఆ సమయంలో ఉప్పు చట్టానికి వ్యతిరేకంగా ఆయన ఈ మార్చ్ చేశారు. సో, ఆయన నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళి సో, ఇక్కడ ఇప్పుడు నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. సో, ఒక్కసారి ఇక్కడ ఉండే వాళ్ళతో మనం మాట్లాడదాం. మీ పేరేంటండి? వరలక్ష్మి అండి నా పేరు. మా సాయిరాం నగర్ కాలనీ. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? మేము ఇక్కడికొచ్చి 8 ఇయర్స్ అయితుందండి. మాకప్పుడు ఏ రోజు మాకు ఏ డిస్టర్బెన్స్ లేదు. ఈ సుందరీకరణ పేరుతోనే మమ్మల్ని హింస పెట్టి బయటికి లాగిన ఒక స్పెషల్ నేమ్‌ని మన లైఫ్‌లో గుర్తుపెట్టుకోవాలంటే పీడించే వ్యక్తిగా మేము రేవంత్ రెడ్డినే గుర్తుపెట్టుకుంటామండి. మాది జాయింట్ ఫ్యామిలీ. ఇంతమందిలో మమ్మల్ని బయటికి లాగి మేము పెద్దవాళ్ళని చూసుకోలేకపోతున్నాం. మా పిల్లల్ని మేము సుందరీకరణకు మేము ఏమీ వ్యతిరేకంగా లేము. ఇప్పుడు పిల్లల ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. నడుస్తున్నాయి. ఇప్పుడు నేనెళ్ళాలి. లేదు. మేము మా పిల్లల్ని అసలు పట్టించుకోవట్లేము. ఇంకెక్కడ పట్టించుకోవాలండి? మేమెళ్ళాలన్నా మా పిల్లల్ని మేమసలు తినిపించలేని టైమ్స్ కూడా మాకున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక మీటింగ్‌కెళ్తున్నాం. లాస్ట్ 15 డేస్ అంతా మేము నాగోల్ చుట్టూ తిరిగాం రోడ్ల మీద పడేసి. ఆయన ఇంటి బిడ్డనైతే రోడ్డు పైన పడేస్తాడా అండి? మా బాధ ఆయనకెందుకు అర్థం అవ్వట్లేదో మరి లీగల్‌గా మేము తీసుకున్నాడు అన్ని అప్రూవల్స్ ఇచ్చిన నువ్వే ఇప్పుడు మమ్మల్ని ఎళ్ళిపోమంటే మేమెక్కడికెళ్ళిపోతాం? మాకంటూ ఒక హక్కు లేదా? మేమెక్కడ బతకాలి? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మహిళలను మహాలక్ష్మిగా తీర్చిదిద్దుతారు. ఏం దిద్దుతున్నాడండి? రోడ్డు పైన తిప్పడమా మహాలక్ష్మిలంటే? ఆయన చేసిన అన్ని ఇప్పుడు ఎన్నో ఉన్నాయి మన హైదరాబాద్‌లో లీగల్‌గా ఆయన చేయాలంటే చాలా ఉన్నాయి తెలంగాణలో. అవన్నిటిని పక్కన పెట్టి ఈ మూసీ పైనే ఆయన చేస్తుండంటే ఆ రీజన్ ఆయన జోబులో డబ్బులు నిండడానికి తప్ప మమ్మల్ని బాధపెట్టి ఆయన సాధించేది ఏం లేదు. ఇప్పుడు అంటున్నారు గదా! సడెన్‌గా మేము వచ్చేస్తాం, కూల్చేస్తాం అంటే మా ఇంటికి అడ్డు గోడలేమో కానీ మా ఇంటికి మేమే అడ్డు. నువ్వు మమ్మల్ని చంపేయి, నువ్వు మా ఇంటి నుంచి మమ్మల్ని జరపాలి తప్ప మేమైతే జరగడానికి ఏ మూలన మేము జరగమండి. మా ఇల్లు మాకే కావాలి. పాస్ట్ గవర్నమెంట్ ఉండుంటే ఎట్లా ఉండేది? వాళ్ళు ఉండుంటే మేబీ మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళేమో. వాళ్ళకి కూడా మూసీ టాపిక్ వచ్చిందంట. మా దగ్గరికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు మాకు మూసీ ఉంది కానీ మేము ఇందులోనే బాగా చేస్తాం. మిమ్మల్ని ఎవరిని సఫర్ చేయడం అని కూడా వాళ్ళు ఇప్పటికి కూడా మాకు సపోర్టింగ్‌కి ఉన్నారు. లాస్ట్ మేము 15 డేస్ బిఫోర్ మేము పాదయాత్ర చేసాం. అప్పుడు కూడా వాళ్ళు మాకు సపోర్టివ్‌గా కేటీఆర్ గారే వచ్చి మాతో నడిచారు. అట్లాంటి గవర్నమెంట్ మేము కావాలనుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ మాకొద్దు కూడా అండి. థ్యాంక్ యూ. అమ్మ నీ పేరేంటి? నా పేరు సుజాతమ్మ. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 10 ఏళ్ల నుంచి ఉన్నామమ్మ. ఇప్పుడు సడన్ గా పగలు కొట్టేస్తాం, తోసేస్తా ఉంటే ఎక్కడికి పోవాలమ్మా బిడ్డలు? వయసులో ఇంత 23 ఇల్లు తిరిగిందానండి నా వయసులో 10 ఏళ్ళలో. ఇప్పుడు 24 వచ్చి సొంత ఇల్లు కొనుక్కుంటాం. 24 సంవత్సరాలు. 24 ఇల్లు తిరిగినాయి. 24 ఏళ్ళు తిరిగారు. తిరిగి 23 ఇల్లు తిరిగి 24 వచ్చి సొంత ఇల్లు కట్టుకున్నాం. మా బిడ్డలు లేరు. నా భర్త చిన్నప్పుడే చచ్చిపోయాడు. అట్లాంటి వాళ్ళని ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకొని ఎంత ఆనందంగా బతుకుతుంటే దాన్ని కొట్టి తోస్తే అదేం మన శివాయి స్థలంలో కట్టుకున్నాడు. మాకు ముందు ఈ ముగ్గురు కొనిన్నారు అట్టా స్థలాలు. మూడో వాళ్ళ దగ్గర మేము కొన్నది. పట్టాలు ఉన్నాయి కదా, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏంటి సుందరీకరణ చేసుకోవాలి, అడవుల్లో చేసుకోవాలండి. ఇంతలా బిల్డింగ్లు కట్టి నువ్వు మళ్ళీ బిల్డింగ్లు కట్టుకునేది అవతల ఎవరో వచ్చే వాళ్ళ కోసం బిల్డింగ్లు కట్టేది. నా అట్ట చదవంట ఇల్లు కొట్టేసి పెళ్లి చేస్తాను కూతురు కన్నాడంట. ఎందుకు అంటే హెల్ప్ వేసుకోవచ్చు అట్టుందే కదా. కోట్ల రూపాయలు మళ్ళీ కోట్లు పెట్టి కట్టేది. డబ్బే లేదని ఆడస్తున్నావు. మళ్ళీ గాంధీ కుటుంబానికి డబ్బులు ఇవ్వాలంటున్నావు. 23 సంవత్సరాలు కష్టం ఈ ఇల్లు ఇప్పుడు మీకు బాడుగలలో తిరిగినామండి. ఇల్లు తిరిగి 24 సొంతలు కట్టుకొని మా కడుపులో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోండి. అల్లాడిపోతున్నామండి నిద్ర పట్టక. బిడ్డలు మేము ఏ క్షణానికి నేను ముండ మోసుకుంటాడని అనకూడదు కానీ సచ్చినోడు తిట్టని వాళ్ళం పాపాత్మలండి. ఏంది గవర్నమెంట్? నువ్వు ఇంకెంత 2 ఏళ్ళు అంటావు, 2.5 సంవత్సరం కొట్టి తోసేసి పోతావు. రేపు వచ్చే వాళ్ళు పట్టించుకుంటారు మమ్మల్ని. నువ్వు కాగితం ఇస్తే ఆడేస్తారు వాళ్ళు. మేము కోర్టు చుట్టూ తిరుగుతుండేదే. ఎక్కడ ఉండాలి మేము? ఎంతమంది ఉంటారమ్మా ఇంట్లో? మేము 5 మంది అండి. 3 పిల్లలు, కొడుకు కోడలు, 3 పిల్లలు నేను. సో ఇప్పుడు వాళ్ళకు కూడా ఈ ఇల్లే ఆధారం. ఇల్లు ఆధారం అంటే ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటాం.
సో ఇప్పుడు వాళ్ళు ఉద్యోగం చేసి మళ్ళీ కట్టుకోవాలన్నా కూడా ఆ పరిస్థితి లేదు. కట్టుకోలేరు. జీవితంలో మళ్ళీ ఇల్లు అనేది ఉంటుందమ్మా. ఇప్పుడు మేము కొని కట్టుకుంటే ఇల్లు ఇప్పుడు కట్టాలంటే 4 కోట్లు కావాలంటండి. ఉమ్, ఎక్కడ తెచ్చి కడతాం? ఉమ్. మా ఏడుపే కొట్టిపోతాడండి. ఏమన్నా కానీ పూడికి డ్రైనేజ్ కాలువ చేయి చాలు కదా. నిన్ను ఎవరు చేయమన్నారు సుందరీకరణ? మేము ఏమన్నా కోరామా? ఆ? అంత పెద్ద దేవళం ఉండదు ఆడ. శుద్ధంగా పూడికి తీసుకొని పోవచ్చు కదా నీ పాటికి నువ్వు. మా ఇల్లు కొట్టేంది ఎవరో వచ్చే పెద్దలకి నువ్వు డబ్బు దోసుకోవడానికి ఇల్లు కట్టేది ఏంది? పోయినసారి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది? అప్పుడే ఆగిపోయిందండి. ఇప్పుడు ఇతను వచ్చింది మొదలుకొని భయపడి చేస్తున్నాం. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ ఇల్లు కూల్చిండ్రు అక్కడ ఇల్లు కూల్చిండ్రు అని చాలా వింటా ఉంటాం, టీవీలో చూస్తున్నాం, బాధేస్తా ఉంటాం, ఏడుస్తా ఉండే వాళ్ళ బాధ చూస్తాం. అది శివక్క ఇప్పుడు కాలం పక్కన ఏమైనా డేరాలు సపారాలు పంచలు వేసుకొని ఉంటే వాటి తీసేయాలి. పట్టా స్థలాల్లో కొని కట్టుకున్న ఇల్లు ఏ రోజుందా మా మొక్కలు చూసుంటాడా? ఈ కాలం ఏందా? ఇల్లు ఏంది? ఎప్పుడు రాలేదు కదా. ప్రత్యక్షంగా వచ్చి ఎవరు చూసింది మార్క్ చేసింది లేదండి. అప్పుడేమంటే కావాలని ఆ డోన్లు ఈ తొట్ట డ్యామ్ ఆ తొట్టు డ్యామ్ ఎత్తేసి ఒక్కసారి సిటీ అంతా ఎల్లవ చేసేసి మూసిపోయింది, పొంగిపోయింది. రోజు అంతట్లా వాన్లు వస్తుంది. రోజు 2 గేట్లకు తెచ్చుకుంటారు. బుద్ధి ఉందని ఇక కావాలని 12 గేట్లు 12 గేట్లు ఎత్తి సిటీ మీదకి నీళ్ళు వదిలేసి ఆమెను డోన్లతో ఫోటోలు తీసి ఇప్పుడు మూసినది సుందరీకరణ చేస్తాను. నువ్వు కడుపు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు, ఇంతమంది గోడు కొట్టుకొని. మేము అడుగుతుంటే మాకు సుందరీకరణ చేయ, మేము లేచిపోతాము అని మేము అడుగుతుంటే నువ్వు చెయ్యాల. మమ్మల్ని అన్యాయం చేసిన సుందరీకరణ ఏంటమ్మా? నాశనం అయిపోతాడు, పుట్టగతులు లేకుండా పోతాడు. ఇంకెంత 2.5 సంవత్సరం. ఈ గవర్నమెంట్ లోన్స్ మావంతా అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. అప్పట్లో ఉన్న ఏ గవర్నమెంట్ కూడా ఇది బఫర్ జోను అట్లా ఇట్లా మూసి అది ఎఫ్డీఎల్ ఇంకేవేవో చెప్పారు కదా, అవి ఏమీ చెప్పలేదు. 32 years నుంచి ఎటువంటి ప్రాబ్లము రాలేదు. మామూలుగా మూసి పొంగి వచ్చిన నీళ్లు కాదు మాకు. గేట్స్ అన్ని ఒక్కసారి వదలడం వల్ల అది ఏమో గవర్నమెంట్కే తెలుసు. మేమేం చెప్తాం? ఇప్పుడు 32 years నుంచి ఉన్నాం, రిటైర్ అయిపోయి 10 years అయింది, అంటే 70 years. ఈ టైంలో ప్రశాంతంగా ఉండాల్సిన మనుషులు మీరు వెళ్ళిపోమంటే ఎక్కడికి పోతారు? ఆలోచించాలా. ప్రజలు ఎంతమంది నిరాశ్రయులు అవుతున్నారు. మేమేం అగైనెస్ట్ కాదు, ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి సుందరీకరణ. అటువంటివేవో కూడిక తెయించడం అటువంటి కార్యక్రమాలు చేపట్టాల. అంతేగాని 32 years అప్పుడు గవర్నమెంటే కదా ఇచ్చింది. అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆర్బీఐ ఎంప్లాయీస్ ఉన్నారు, నబార్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, హైకోర్టు ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంతమంది గవర్నమెంట్ చూసే ఇస్తుంది కదా లోన్స్. 32 years నుంచి 30 years నుంచి కూడా, ఇంకా 91 నుంచి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఆ పెద్ద ఇల్లు, ఇంకో పెద్ద ఇల్లు ఇటు పక్కన పెద్ద ఇల్లు ఉంది రోడ్డుకి దగ్గరగా, దీనికి ఆపోజిట్. ఆమె సీనియరే, ఆమె ఒక్కతే ఉంటుంది. చెప్తున్నా అసలు ఇన్ని ఏండ్ల నుంచి ఉన్న వాళ్ళని ఇప్పుడు నువ్వు అంటే ఇది చాలా మనసు కష్టంగా ఉంది. ఇంతమంది ప్రజార్స వాళ్ళను మధ్యతరగతి కుటుంబాలని ఏ అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు మేము 70 years వాళ్ళం ఇక్కడ, మాకు దగ్గర ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఏజ్ అయిపోయిన వాళ్ళకు మెడికల్స్ దగ్గరగా ఉంది. నువ్వు ఎక్కడో ఇస్తే ఎక్కడ పోతాం? ఎట్లా పోతాం? అవునా? మాకు ఇప్పుడు మీరే చూసారు, మీరు వచ్చారు కదా టీవీ అంతా, మెడికల్స్ దగ్గర ఉన్నాయా లేదా అని అది ఆలోచించాలా. అంతేగాని ఎక్కడ పోతామండి? ఇక్కడ ఉన్న వాళ్ళం ఇక్కడ అంతే. డిమాలిష్ చేయకుండా మీరు ప్రాజెక్ట్స్ చేపట్టడము, ఒకవేళ అవసరమైతే ట్యాక్సులు పెంచడము, అమౌంట్ అది బాగుంటుంది. అప్పుడు అందరు రెడీ అవుతారు. అందరు రిటైర్ 10 years అలజడి నష్టపరిహారం అంటే ఎవరు యాక్సెప్ట్ చేయము. నష్టపరిహారం ఇచ్చి మీరు ఎక్కడో పోండి అంటే ఎక్కడ పోతారు? ఎక్కడ మేము ఇక్కడ నుంచి మాకు చెప్పామా 70 years రిటైర్ అయ్యి 10 years అయింది. అబ్బా ప్రశాంతంగా ఉందాము అని ఉన్న వయసులో ఉన్న టైంలో ఇట్లా ప్రశాంతంగా లేకుండా చేయడం అనేది సబబుగా లేదు. 20 సంవత్సరాలు మట్టు
ఎప్పుడైనా ఇట్లా ప్రభుత్వాలు రావడం, నోటీసులు వేయడం ఇట్లాంటివి ఏమైనా చూసారా? ఏమో మేము 25 రోజులు మరి 20 సంవత్సరాల నుండి బాగానే ఉన్నాం. ఇదేమిటో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మేమేమైనా చెయ్యిపోతే మీరు వచ్చి మరి అనాలి. కానీ ఇన్ని సంవత్సరాలు బట్టి బాగానే కడుతున్నాం. ప్రాపర్టీ టాక్సెస్, కరెంట్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, కాలనీ అన్నీ కడుతున్నాం. ఇప్పుడు వచ్చి ఏదైనా అదేంటే దాన్ని మా దగ్గర సమాధానం ఏమిటి? నేనేమి చెప్పలేని స్థితిలో ఉంది. ఎందుకంటే ఎంతో కష్టపడి కట్టుకున్నాం. ఏ ముసలితనంలో ఎక్కడ ఉందామని. దాని మా దగ్గర ఒకటే సమాధానం, మేము ఇల్లు మట్టికి వదులుకోలేము, మాకు ఇల్లు కావాలి అంతే. మీ ఇల్లు మాకు కావాలి అంటుంది ప్రభుత్వం. ఆ? మీ ఇల్లు మాకు కావాలి అంటుంది ప్రభుత్వం. ఏం చెప్తారు? అదెలా పబ్లిక్ ఎలా అనుకుంటాం? మేమేం పెద్దవాడి నుంచి లాక్కుని తీసుకున్నది కాదు. స్వశక్తితో అంతా సంపాదించుకుని డబ్బులన్నీ దాచుకుని స్వయంగా కట్టుకున్న ఇల్లు. అది ఎక్కడి నుంచో వచ్చినది కాదు. దాన్ని వదలమంటే ఎలా వదులుతాం ఈ వయసులో? మీరే చెప్పండి. మీరు కష్టం కదా, నేను ఎవరు వదులుకోరు. అందుకని మా ఇల్లు మాకు ఉంచండి. మీరేదో మీ ఇష్టం వచ్చిన ఎక్కడైనా వేరే చోట్ల హైదరాబాద్లో వాళ్ళు ఉన్నాయి, ఎక్కడైనా నిర్మించుకోవచ్చు. ఇలా పడని ఇల్లు ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే అక్కడ చేసుకోమనండి. నష్టపరిహారం ఇస్తాం, మీకు ఇంకో చోట ఇల్లులు ఇస్తాం అంటుంది ప్రభుత్వం. నాకు నష్టపరిహారం వద్దు, మమ్మల్ని నష్టపడకుండా చేయండి చాలు. పరిహారం నష్టం చేయొద్దు, పరిహారం వద్దు. మమ్మల్ని నష్టం చేయొద్దు, పరిహారం వద్దు. మా బతకండి, మీ డబ్బులు మీరే ఉంచుకుని ఎవరికైనా ఇచ్చుకోండి. చాలా ఇల్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మాది జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తామండి? మేము వచ్చి మేము 10 డజన్నర ఉంటాం. మేము ముగ్గురు, అందరి పెళ్ళిళ్ళు అయినాయి. ఎవరి జాగా వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు ఇల్లు తీసేస్తానంటే మేము ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు ఈ ఏజ్లో మేమేం పని చేసుకుని బతుకుతామా? పిల్లలు వేరే వేరే ఉన్నారు. మీ ఇల్లు నుంచి బయట పెట్టేసి మేము ఎక్కడికి వెళ్తాం? మేము ఎక్కడికి వెళ్ళటాం లేదు. మా ఇల్లు మాకే కావాలి. మూసి చేయమంటే చేయండి అండి, మేమేం వద్దన్నట్లే. చేయమంటే చేయని, లోపల చేసుకోవాలి. ఏం లేదు. ఈయన వచ్చిన కాడ నుంచి, రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి, ఇంతకుముందు ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి మాకు ఇంత ఇబ్బంది. మేము వచ్చిన కాడ నుంచి ఏ ఇబ్బంది లేదు. మేము చాలా కూల్చినా ఏం చేసినా మేము అడ్డుపడతాం. మా ఇల్లు మాకే కావాలండి, మాకు ఆప్షన్ లేదు. ఎక్కడో కొసకి ఇస్తాడు ఆయన. మేము కొసకి ఇస్తే మేము ఇంట్లో లోపల అయితే మేము ఏదైనా పని చేసుకుని బతుకుతాం. లోపల కొసకి ఇస్తే మేము ఏం చేసుకుని బతుకుతాం? మేము ఏదైనా కూరగాయల బండి ఏదైనా పెట్టుకొని లోపల బతుకుతాం. మేము బయట ఇస్తే ఏమేమి బతుకుతాం? మేము తీసేస్తే. అందుకనే మేము ఏం చేసినా మా ఇల్లు మాకే కావాలి. रेवंत रेड्डी मूसी का सुंदरीकरण कर रहे हैं, जो उनको सुंदरीकरण करना है तो अच्छे से करो, अच्छा बनाओ। है नागौल में हम लोग देख के आए, उधर बहुत अच्छा है, उससे ज्यादा अच्छा करें। हैदराबाद का नाम सुना था, हैदराबाद बहुत अच्छा सिटी है, बहुत अच्छा सिटी। हैदराबाद को पूरा खाली कर दे रहा है ये। है मूसी के पीछे, ये मूसी का है, साइड में 9 मीटर का है। 9 मीटर में जो भी करना है करो। है दुनिया का आजकल साइंस इतना आगे बढ़ चुका है कि कुछ भी कर सकता है। उसको क्लीन कराओ, अच्छा कराओ। है घरों को निकाल के तुम सुंदरीकरण करना चाहते हो, ये करने नहीं देंगे हम लोग। ना हम लोग अपना घर देंगे, हम लोग का जैसा भी घर है अपना होना बस है। हम लोग को हैदराबाद को तो काफी साल हो गया आके, 30 इयर्स हो गया। लेकिन जिधर ये सब है हो रहा है, इधर हम लोग को 15 इयर्स हो रहे हैं। 15 ईयर इधर घर लिए, ऐसा कभी सोचा भी नहीं था कि हम लोग को मीडिया के सामने आना पड़ेगा। है कि पूरा घरों का तुम लोग ने वो रजिस्ट्री कर दिए, लोन दिए। अगर तो लोन नहीं देना था क्यों दे? हम लोग क्यों खरीदते थे यहाँ जगह? किसी के पास पैसा, सबका मेहनत का पैसा है ना। है सब लोग मेहनत से सुबह जाके उसको तो ऐसा ऑफिस में बैठ के सब मिल रहा है। लोगों का पैसा लेके, लोगों को वोट लेके, हैं उनको बेघर कर दे रहे हैं। हैं ऐसा तो है नहीं। वोट क्यों लिए? दूसरी बार कांग्रेस आएगी, लोग कांग्रेस को वोट देंगे? कभी नहीं देते। हैं जीत गया तो ये सबको पूरा हैदराबाद खाली करा दे रहा है। हैं हैदराबाद को अच्छा बनाओ, उसका नाम क्यों खराब कर रहे हो भाई? जीरो हो कुछ भी हो, हम लोग के लिए तो नहीं है। हम लोग ने लिया है, जीरो हो कुछ भी हो। है अभी जीरो हम लोग के लिए है,
उसके लिए तो ज्यादा हो जाएगा। हम लोग को निकाल के अच्छी बिल्डिंगें बनाएगा। पानी के गेट खोल दिए, पानी आना हम लोग के पास, फिर भी हम लोग के पास पानी नहीं आया। अभी तक इतनी बारिश हुई, एक बूंद इधर भी पानी नहीं आया। गेट खोले फिर भी नहीं पानी आया है। उसको एक इधर से लोगों के घर हटाना, हम लोग ने परमिशन लेके घर बनाया है, परमिशन नहीं देना था, क्यों दिया? हम लोग के पास पैसा, लोन कहाँ से हम लोग भरेंगे? पूरा जो था हम लोग का सब उसमें लगा दिए। तुम पैसा दोगे, कितना पैसा दोगे? हम लोग के जितना लगा उससे 4 गुना 5 गुना दोगे? हम लोग को ऐसी जगह पे घर मिलेगा? कहाँ ढूंढेंगे जाके? बच्चे हैं, ऑफिस है, सब है, कहाँ देखेंगे हम लोग जाके? वो तो बैठ के ऑर्डर दे रहा है उधर से, ये है वो है, तो ऐसा उसको नहीं करना चाहिए। दूसरी भी गवर्नमेंट कांग्रेस की आए, लोग उसको भी वोट दें। हैं, कांग्रेस के नाम से डर रहे हैं सब लोग कि अब वोट नहीं देंगे। पहले बीआरएस के टाइम पे कैसे था? हैं, पहले गवर्नमेंट जो है गवर्नमेंट कांग्रेस की भी थी, बीआरएस की थी। चंद्रबाबू नायडू को देखो, टैंक बैंड में कितना आज उसका लोग नाम लेते हैं। ये अपना नाम डुबो रहा है, कितनी लोगों की बददुआएं ले रहा है इन्हों बैठ के वहां पर। उसका भी घर है ना, उसको तो अच्छा है, कुछ भी नहीं है। लोगों को क्या भगवान भी ऊपर देख रहा होगा? वो भी देख रहा होगा लोगों को बेघर करके तुम अपनी बिल्डिंग बनाना चाह रहे हो। जो भी है सुंदरीकरण करना है, अच्छी बात है, करो। गांधी का परिवार जो है, हैं? तुषार गांधी भी बोल रहे कि हाँ, इनको, इन लोगों को हटाओ ना। नहीं हटाओ, बिल्कुल नहीं हटाना चाहिए। अरे करना है, स्टैचू बनाओ, हॉस्टल बनाओ, हॉस्पिटल बनाओ, उनके नाम से गरीब बच्चों को पढ़ाओ, एसटीडी कराओ, अच्छा उन लोगों को करो। तुम्हारा नाम, उनका नाम होता, उनको भी खुशी होती। उनके नाम से तुम लोगों को हटा रहे हो गांधी जी के, जबकि उन लोगों के फैमिली वाले भी इसके अगेन नहीं वो कर रहे हैं कि मतलब ऐसा करो, वो लोग भी मना कर रहे हैं। लेकिन ये इसकी अपनी जिद है, लेकिन पब्लिक के आगे इसकी जिद नहीं चलेगी। करना, बुलडोजर चलाना, लोगों की लाशों के ऊपर से निकल जाना। तुम अपना घर, तुम भी 4 दिन नहीं रह सकते? ऐसा रहेगा तो क्या है, तुम भी निकलो बाहर। जनता को परेशान कर रहे हो, इसलिए सुंदरीकरण कराना अच्छी बात है, कराओ, उसी पे कराओ। तुम्हारा लोग नाम ले, बाहर का बनाना चाह रहे हैं, अरे इंडिया के लिए कुछ करो। बाहर को लोग ऑलरेडी घूमते रहते हैं, वो लोग तो घूमे, यहाँ आएंगे तो उन लोगों को क्या इंटरेस्ट है? कुछ है? उन लोगों का खुद ही वहाँ इतनी जगह पड़ी है, लोग बनाते हैं। इंडिया में कितना अपनी आबादी है, तुम लोग ऐसा बनाएंगे वैसा बनाएंगे। बाहर के लोग, अरे बाहर के लोगों को क्या, इंडिया के लोगों को अच्छा करो। है तुम्हारा नाम ले, अच्छा चलो आया सीएम, और इतने भी सीएम आए हैं, किसी ने भी ऐसी बददुआएं नहीं दी जितनी ये बददुआएं खा रहा है रेवंत रेड्डी सर। इसलिए यही मेरी रिक्वेस्ट है, उसी को अच्छा सा सुंदरीकरण करें। हम लोग के घर हम लोग को होना, बस हम लोग अपने घर नहीं देंगे, ना हम लोग को पैसे लेना। అవి లీడర్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గారి గురించి రాసేమండి. రాహుల్ గాంధీ గారికే కాదు, ఇంకా మోడీ గారికని ఇదే మాకు జరుగుతున్న అన్యాయం గురించి తెలియచేయాలని రాసామండి. లెటర్స్ అన్ని రాసి పంపించాం. అసలు ఏంటి పక్క దాండి మార్చ్, ఇంకో పక్క పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తున్నారు, శాంతియుతంగా టెంట్ వేసుకొని మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ పరిస్థితి వచ్చింది సీఎం గారి వల్లేనండి. గత 2 సంవత్సరాలు కన్నా మా ఇల్లు మీరు ఆక్రమదారులను ముద్ర వేసి మమ్మల్ని ఇలా రోడ్డు మీద టెంట్లు వేసుకొని కూర్చున్న పరిస్థితి తీసుకొచ్చింది సీఎం అండి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పరిస్థితి తీసుకొచ్చింది. చాలా మందికి ఇంట్లో ఇంకా ఈఎంఐస్ కట్టే వాళ్ళు ఉన్నారు, హౌస్ కి సంబంధించి, అని చాలా మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు అని విన్నాం. మేము కూడా ఈఎంఐ ఇంకా కడుతున్నాం. ఎస్బీఐలో లోన్ ఉంది. మా వారు ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యారు. కొంచెం అమౌంట్ వచ్చేసి వచ్చిన అమౌంట్ ఆయన ఇన్ని సంవత్సరాలు జాబ్ చేసిన అమౌంట్ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టాం. మాకు కూడా ఈఎంఐ నడుస్తుందండి. మాకు కూడా ఇంటికి ఈఎంఐ ఉంది, ఎస్బీఐలో ఉందండి. ఎస్బీఐ ఆ టైంలోని ఇంత పర్మిషన్ లేదు, ఇలాంటి నదులు ఉన్నాయంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి ఎస్బీఐ అంటే. మాకు ఎందుకు లోన్ ఇస్తుందండి? పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. కరెంటు బిల్లు, లైట్ బిల్లు, ప్రతిదీ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ అన్ని చెక్ చేసిన తర్వాతే ఎస్బీఐ మాకు లోన్ ఇచ్చింది. ఆ తర్వాతే మేము ఇల్లు కట్టుకున్నాం. ఇప్పటికీ మాకు ఈఎంఐ నడుస్తుంది మంత్. ఇప్పుడు ఈయన కూలగొట్టినా కూలగొట్టకపోయినా మంత్ 5 వచ్చిందంటే, నెలకు 5వ తారీఖు వచ్చిందంటే మా ఈఎంఐ కట్ అవుతుంది. అందుకనే కదా ఇంత బాధపడుతున్నాం మేము. మా ఇల్లు కోలుగొట్టి డెవలప్మెంట్ పేరుతో మా ఇల్లు ఎందుకు కోలుగొడుతున్నారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. సో మీకు నష్టపరిహారం ఇస్తాం, వేరే చోట్ల స్థలాలు ఇస్తాం అంటున్నారు, దాన్ని ఎట్లా తీసుకుంటారు? యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా?
మాకు నష్టపరిహారం మాకెందుకు ఆయన ఇవ్వాలండి? మా ఇల్లు కదా, మా ఇంట్లో మేము ఉంటున్నప్పుడు మా ఇల్లు కూలగొట్టి ఆయన నష్టపరిహారం ఇచ్చేది ఎందుకండి? ఎవరికి కావాలండి నష్టపరిహారం? ఇక్కడే స్కూల్స్ ఉన్నాయి, ఇక్కడే జాబ్స్ ఉన్నాయి, ప్రతిదీ ఇక్కడే ఉంటే మేము ఎక్కడికో వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎక్కడికి వెళ్ళిపోవాలండి మేము? ఇక్కడ కట్టుకున్న ఇల్లు వదిలేసి ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల ఎమోషన్ మాకు ఆ ఇల్లు అంటే. ఈ రోజు ఇప్పటికిప్పుడు కట్టింది కాదు కదా. ఇప్పటికిప్పుడు ఇలా 2 నిమిషాలు ఒక మిడిల్ క్లాస్ అయినా ఇల్లు కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలండి? జీవితంలో ఒకసారి కట్టుకుంటాం ఇల్లు. ఇప్పుడు ఇది కూలగొట్టేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలంటే మేము ఎందుకు వెళ్ళాలి? మా ఇల్లు వదిలేసి మేమేం వెళ్ళేది ఏమీ లేదండి. మేము వెళ్ళమండి, మా ఇంట్లో మేమేమి ఉంటాం. మా ఇల్లు మాకు కావాలి. ఆయన మూసిని క్లీన్ చేయాలనుకుంటే ఆ 9 మీటర్లో క్లీన్ చేసుకోమని చెప్పండి. మంచిగా గోడ కట్టి ఆ వచ్చిన డ్రైనేజ్ సిస్టమ్ అంతా మార్చి మంచిగా వ్యర్థాలన్నీ తొలగించారంటే మంచిగా మూసి 4 గంటల వరకు క్లీన్ అయిపోద్ది. మనుషులు తీసేసి ఇల్లులు తీసేసినంత అవసరం లేదు మూసి క్లీన్ చేయాలంటే. ఒకేసారి అటాచ్మెంట్ ఉంది. అవును, అది కోట్ల విలువ చేసేది. అట్లాంటి హౌస్ కి జీరో వాల్యూ, అసలు వాల్యూలెస్ అన్నప్పుడు ఏమనిపించింది? సీఎం నోటి నుంచి ఆ మాట విన్న తర్వాత. అదే కదండి, ఆయన మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఆయనే కదా. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఆయన ఈ రోజు ప్రజల ఓట్ల వల్ల గెలిచిన ఆయన ఈ రోజు ఇల్లులు మిడిల్ క్లాస్ వాళ్ళ బాధలు కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటే మేము అసలు ఏ రాష్ట్రంలో ఏ పాలన నడుస్తుందని ఆయన చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఏ పాలన నడుస్తుంది? ఆయన వచ్చిన కాడి నుంచి ఇదని అదని ఏదో ఒక విధంగా హైడ్రా పేరుతోనే ఇల్లులే కదండి కోలుకొడుతున్నారు. వచ్చాక చేసిన ఒక ఇటుక ముక్క కట్టి ఒక ఇటుక పెట్టి ఏదైనా కట్టాడండి ఆయన? తెలుస్తుంది. ఇప్పుడు వచ్చిన కాంచి ఇల్లులే కూలగొడుతున్న ఆయనకి మేము ఏం సమాధానం చెప్పాలి? ఒక మిడిల్ క్లాస్ అయినా ఇల్లు కట్టాలంటే కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. కానీ ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారండి? ఒకళ్ళు సంపాదిస్తారు. ఇది ఇండియా. ప్రతి ఒక్కరు జాబ్ చేయరు, చేసేది ఒక్కరు చేస్తుంది. ఆయన మీద పిల్లలు ఆధారపడతారు, ఆయన తల్లిదండ్రులు ఆధారపడతారు, కట్టుకున్న భార్య ఆధారపడుతుంది. ఒక ఆయన మీద 4-5 ఆధారపడి ఉన్న కుటుంబాలు ఇవన్నీ. ఆయనకి ఆ బాధ తెలియట్లేదు. ఏదో చెప్తున్నాను, నేను వచ్చి ఉమెన్స్ డే రోజు ఏదో స్పీచ్ ఇచ్చేస్తాను, లేడీస్ గురించి ఇలా చెప్తున్నాను అలా. ఈవేళ 2 సంవత్సరాల నుంచి మేము రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నాం. ఇంతకుముందు మేము ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఈ రోజు రోడ్ల మీద వచ్చి కూర్చున్నామంటే అది ఆయన వల్లే, సీఎం గారి వల్లే. మేము ఈ రోజు రేవంత్ రెడ్డి గారి వల్ల ఈ రోజు మేము రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నాం. పిల్లల చదువులు ఏం చదువుతారండి? పిల్లలు ఇల్లు ఉంటుందా లేదన్న ఆలోచనే ఉంది 2 సంవత్సరాల నుంచి. పిల్లలు చదవడానికి అసలు ఇది ఉంటుందండి? ఇల్లు ఉంటుందా ఉండదా? ఏది వదిలేసి రాత్రి పడుకున్న వరకు మాకు ఒకే క్వశ్చన్ రన్ అవుతా ఉంటది. ఈ రోజు ఇల్లు ఉంటుందా ఉండదా? ఈ రోజు గడిచిందా లేదా? రేపు ఎలా గడుస్తుంది? రేపు మన ఇల్లు ఉంటుందా ఉండదా? ఈ రోజు డిపిఆర్ ప్రెజెంటేషన్ అన్నారు. సామాన్యులు మేము ఏం చేయగలం అండి? అందుకనే బ్లాక్ మాస్క్ పెట్టుకునేసి ఇలా నిరసన తెలియజేస్తాం. ఏం చేయగలవు ఆయన్ని? ఇప్పుడు ఆయన ఒక ప్లేస్ లో ఒక సీఎం గా కాకుండా ఒక యనమల రేవంత్ రెడ్డిగా ఒకసారి ఆలోచించమని చెప్పండి. ఒక మనిషిగా అరే ఇప్పుడు అంటున్నాడు డెవలప్మెంట్ పేరుతో కొంతమంది బాధపడతారు, కొంతమంది నష్టపోయినా పర్లేదు, ఆ నష్టపరిహారం మేము ఇస్తాము, కొంతమందికి మంచి జరుగుతుంది కదా అంటున్నారు. మరి మీ ఇల్లు ఇవ్వగలరా? గాంధీ స్టాచ్యూ పెడుతున్నారు కదా, మీ ఇల్లు ఇచ్చి పెట్టండి, అది మంచిదే కదా. ఫ్యూచర్ సిటీ అనే మీ భూములు ఉన్నాయి కదా, మీ ఆస్తులన్నీ పక్కన అమ్మేసి మీ ఆస్తులన్నీ దానం ఇచ్చేసి అందులో కడితే అప్పుడు తెలుసు దానికి బాధ. కొంతమంది బాధపడడం, కొంతమంది సంతోషపడడం తెలుస్తుంది. నువ్వు బాగానే ఉన్నావు ఒడ్డు మీద, మునిగే వాళ్ళేమో మీకు నష్టం తప్పదు, మీరు మునగాల్సిందే ఒకళ్ళు బాగుపడాలంటే అంటే అది మేమే ఎందుకు? ఫస్ట్ మీ పెద్ద పెద్ద విల్లాస్ ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఆక్రమించుకొని పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ఫామ్ హౌస్లు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళ ఫామ్ హౌస్లు ఉన్నాయండి. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి మార్పు. సామాన్య ప్రజల మీద కాదు కదా మీరు చూపించాల్సింది, పెద్ద పెద్ద వాళ్ళ మీద ముందు స్టార్ట్ చేస్తేనే కదా. గాంధీయే ట్వీట్ మీద ట్వీట్ చేస్తున్నారు. ఫస్ట్ ట్వీట్ ఇది వద్దు ఆపేయండి, రెండోసారి అసలు విగ్రహాన్ని గాంధీ బ్రతుకున్నా ఒప్పుకోడు, అంతమంది నిరాశ్రయం చేయొద్దు ప్లీజ్ అని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. సో గాంధీ వారసు రిక్వెస్ట్ చేసినా ఎందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఇంత ఇంట్రెస్ట్? అది ఆయనే చెప్పాలండి, ఎందుకు అన్నది ఆయనే చెప్పాలి. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఇక్కడ అని చెప్పేసి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. కానీ ఆయన గాంధీ స్టాచ్యూ గురించి వాళ్ళ మనవడే అసలు ఇది కోరుకున్నారండి. గాంధీ గారు స్వతంత్రం గురించి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి వచ్చిన ఆయన
ఈ రోజేమో ఉన్న చిన్న ఈ ఇండియాలోని ఒక స్టేట్, ఇది ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రంలోనే మేము ఇప్పుడు ఎలా ఉందంటే మా పరిస్థితి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసినంత ఇదిగా ఉన్నది మా పరిస్థితి. అంటే గాంధీ గారి గురించే మళ్ళీ గాంధీ గారి విగ్రహం పెట్టొద్దని మేము దేశభక్తులు అయి ఉండి గాంధీ గారి విగ్రహానికి ఎగనెస్ట్ గా వెళ్లాల్సి వస్తుంది ఈయన ప్రాజెక్ట్ వల్ల. అప్పుడు ఆయన ఏం చెప్పాడండి, పేదలు ఇప్పుడు ఇల్లులు కూలగట్టి మా తాతగారి విగ్రహం పెట్టొద్దనే కదా చెప్తున్నాడు ఆయన. ఇల్లులు కూలగట్టి ఎవ్వరూ చేయరండి. ఎక్కడైనా ఖాళీ ప్లేసెస్ ఉంటాయి, ఇంకా చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి కదండి, అక్కడ పెట్టొచ్చు కదా, అందరూ స్వాగతిస్తారు. ఈ రోజు ఇల్లులు కూలగొట్టి పెడదామంటే ఎవరు స్వాగతిస్తారండి? ఇదంతా ఓన్లీ రియల్ ఎస్టేట్ ఈ భూముల గురించి ఆరాటం అనిపిస్తుంది తప్పండి. ఇది మూసీ ఏదో ప్రాజెక్ట్ వచ్చి మూసీ వల్ల ఇంకా మిగతా ప్రజలు బాగుపడతారు అన్నది అయితే కళ. ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాల్లోనే ఇప్పుడు మీరు దగ్గరికి వెళ్ళి చూసారండి మూసీని, ఒకసారి వెళ్ళి ఎలా ఉందో చూడండి. ఏమో 2 సంవత్సరాల్లోనే మూసీని ఒక కాగితం కానీ ఆకు కానీ తీయలేని ఆయన ఇప్పుడు ఇల్లులు కొలగొట్టి ఎలా చేస్తాడండి? మీరు నమ్ముతున్నారు? మరి మీ మీడియా వాళ్ళు కూడా అడగాలి కదా, సమాధానం మాకు కూడా చెప్పాలి కదండి. మీడియా కదా అటు ఇటు అని ఎక్కడైనా సరే వెళ్ళి చేయాల్సింది, నిజాలన్నీ బయట తీయాల్సింది మీడియాయే కదండి. మరి ఇంత అంతా ఒక చెత్త కూడా ఏది తీయించలేదు కదా. ఈ 2 సంవత్సరాలు ఇల్లు కూలగట్టి ఏం చేస్తారండి ఆయన? ఈ 2 సంవత్సరాల తర్వాత ఓన్లీ మా ఇల్లులు కూలగొడతారు అంతే. దానివల్ల మాకు ఇల్లు లేకుండా మేము బాధలు పడాలి. లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి డిస్కషన్ లేదండి. ఏమనిపిస్తుంది అసలు? మేము హైదరాబాద్ వచ్చి 10 years అవుతుంది. మేము వచ్చింది ఆర్మీ కదా, పోస్టింగ్ వచ్చాం. సరే హైదరాబాద్ కదా, రిటైర్డ్ అయ్యారు, హైదరాబాద్ కదా, పిల్లలు ఇక్కడ ఆర్మీ స్కూల్ ఏపీఎస్ గోల్కొండ. సరే స్కూల్ బాగుంది, సరౌండింగ్స్ బాగున్నాయి, మాకు ఇక్కడే మా యూనిట్స్ అన్ని ఇక్కడే, జస్ట్ నది పార్ చేసామంటే మా యూనిట్స్ వస్తాయి. సరే అంతా బాగుంది, ప్రశాంతంగా ఉందని చెప్పేసి మేము ఇల్లు తీసుకున్నాం. అనుకున్నట్టుగానే ప్రశాంతంగానే ఉన్నామండి. ముందు గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అన్నది మాకు తెలీదు. ఎవ్వరు మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు, ఏది లేదు. అసలు మేము ఉన్నామో లేదో ఎవరికి తెలియదు. మేము ఉన్నాం, మా జాబులు చేసుకున్నాం, ప్రశాంతంగా పిల్లలతో హ్యాపీగా ఉన్నాం. నేచర్ని ఎంజాయ్ చేయడం, మా డాబా ఎక్కి చూసామంటే దూరం నుంచి నది కనిపిస్తుంటుంది. చక్కగా బాగుంది, సీనరీ బాగుంది. ఈ సిటీలోని ఇంత అందమైన ప్లేస్ ఎక్కడుందండి? ఈ సిటీ హైదరాబాద్ మొత్తానికి చూసుకుంటే ఇంత ఆహ్లాదంగా ఎక్కడ ఉండదు. అన్ని బిల్డింగ్స్ కనబడతాయి, ఇక్కడే గ్రీనరీ కొంచెం కనిపిస్తుంది. ప్రశాంతంగా ఉన్నామండి, ఏ ఇబ్బంది. ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 సంవత్సరాల నుంచి ఇదే టార్చర్.